హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 1000 కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ను నిర్వహించారు. అయితే ఇందులో చాలామంది బడా షాట్స్, బాలీవుడ్ సినీ యాక్టర్స్ కావచ్చు, అలాగే టాలీవుడ్కి చెందిన వారు కావచ్చు హాజరయ్యారు. సో వీళ్ళకి పెయిడ్ చేసి తీసుకొచ్చారు అంటే వాళ్ళు ఆ సెలబ్రేషన్కి హాజరైనందుకు గాను వాళ్ళకి మనీ పే చేశారు అన్న వార్త అయితే ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. సో ఇది మరి ఎంతవరకు నిజంగానే అలా పెయిడ్ చేసే అవకాశం ఉందా? అలా మనీ తీసుకుంటారా బడా షాట్స్ అన్న వాళ్ళు? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మామూలుగా అయితే మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మనం పెళ్ళికి వెళ్తే ఆశీర్వదించడం కోసం అని చెప్పి మనం ఎంతో కొంత వధూవరులకు పెట్టేసి భోజనాలు చేసేసి ఆశీర్వదించి రావడం తెలుసు. కానీ ఇక్కడ ఏంటి అంటే ముఖేష్ అంబానీ ఈ బడా సెలబ్రిటీస్కి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారు, చాలా మనీ పే చేశారు అని వార్తలు వస్తున్నాయి. అలా పే చేసే అవకాశం ఉందా? ఇది ఎంతవరకు? ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి మనం అంటున్నాం కదా, కొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్ళికి ముందే ఒక గిఫ్ట్ని పంపిస్తున్నారు. ఈ మధ్య కొత్తగా మారింది సంప్రదాయం. ఆ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి, పెళ్లి చేసుకునే వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి మనకి 1000-2000 రూపాయలు ఖరీదు చేసి గిఫ్ట్ ఇస్తున్నాం. అదే ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి మరి డబ్బుతో లెక్కే ఉంటుంది. అది బహుశా రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చేమో. ఎందుకంటే ఈ నాగార్జున చేసిన కామెంట్స్, గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్ళిళ్ళకి వెళ్ళి ఒక 20 నిమిషాలు అరగంట మనం గడిపితే చాలు మనకు కోర్టు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆయన ఎప్పుడో ఒకప్పుడు అన్న మాట ఇప్పుడు వైరల్గా మారింది. దాంతో ముఖేష్ అంబానీ కూడా వీళ్ళందరికీ కోట్లు ఇచ్చి పిలిపించుకున్నాడా అనేది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అంటే అందరికీ రాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే పిలుపుల విషయంలో కూడా మరి తెలుగు ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ ఇలా ఒకరిద్దరు తప్పితే ఎవరికి రాలేదు. పెళ్లిలో అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో దానిలో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఇద్దరే కనిపించడం చూసాం. అంటే టాలీవుడ్ నుంచి ఇంకెవరికి ఆహ్వానం రాలేదంటారు. అని అట్లా వచ్చినాయి, ఆహ్వానం రాలేదని వచ్చినాయి. అట్లా అసలు అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి పిలిస్తే దాదాపు చాలామంది వెళ్ళుంటారేమో, కానీ ముఖేష్ అంబానీతో పరిచయాలు ఉండవు కదా. పరిచయాలు లేని వాళ్ళ పెళ్ళికి ఎలా వెళ్తారు? అది ఉండదు. ఇక రామ్ చరణ్కి ఉపాసనకి వాళ్ళకి ఆ ఫ్యామిలీ పరంగా కొంత పరిచయం ఉండొచ్చు. అలాగే తమిళనాడు నుంచి రజనీకాంత్ ఆ ఫ్యామిలీతో వెళ్ళారు. ఆయన సొంత ఫ్లైట్లోనే వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఒక చార్టర్ ఫ్లైట్లో వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ. అట్లా కొంతమంది బాలీవుడ్ నుంచి అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్లంతా ఆ పెళ్ళికి హాజరయ్యారు. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరూ ముఖేష్ అంబానీ 1000 కోట్లు ఖర్చు అని చెప్పి అంటున్నారు కదా. సాధారణంగా భోజనాల ఖర్చులు ఆ ఖర్చులు ఎంత ఉంటే మహా అయితే అంతంత 1000 కోట్లు దాకా ఉండదు కదా. ఒక 500 కోట్లు దానికి ఖర్చు అయి ఉంటుంది. ఒక 500 కోట్లు రిటర్న్ గిఫ్ట్ లాగా ఆ సెలబ్రేషన్కి వచ్చినందుకు ఇచ్చారేమో. రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు కదా. ఇంకొక న్యూస్ కూడా వినిపించింది. అంటే రిటర్న్ గిఫ్ట్ కింద క్యాండిల్స్ ఇస్తున్నారు, అందులో హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ తయారు చేయించి అవి ఇస్తున్నారు అని ఒక వార్త అయితే వచ్చింది. అండ్ రూహానా అని చెప్పి ఆవిడని కూడా పిలిచారు, ఆవిడకి కూడా కొన్ని కోట్లు పే చేశారు అన్నారు. ఇప్పుడు సెలబ్రేషన్లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చే వాళ్ళకి మనీ పే చేయడం కామన్ కూడా. అండ్ గెస్ట్లుగా వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అంటే కోట్లలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, ఏదైనా వస్తువు ఇస్తారు. కానీ మనీ ఇవ్వడం, అది అంత పెద్ద మొత్తంలో ఇవ్వడం. ఇప్పుడు సెలెక్టివ్గా మనం 100 మంది సినిమా ఆర్టిస్టులు అనుకున్నారండి, ఒక్కొక్కరికి 10 కోట్లు అనుకున్నారండి సపోజు. అట్లా ఇవ్వచ్చుగా. ఒక్కొక్కరికి మనం 5 కోట్లు ఇద్దామని పిలిచి చెప్పుకుంటే ఒక సెలెక్టివ్గా ఇంతమందికే అనుకుని ఇవ్వచ్చు. నేను ఎందుకంటున్నానంటే ఇవ్వచ్చు అని ఎందుకంటున్నానంటే మనకి తెలుగు సంప్రదాయంలో కూడా కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ స్టేటస్ సింబల్గా కొంతమంది సెలబ్రిటీని పిలుస్తున్నారు. స్టేటస్ సింబల్గా పిలిచి 10 మందినో 20 మందినో పిలిచి ఒక 25,000 ఇస్తామని మనకు పెళ్ళికి వస్తే అని చెప్పి అంటున్నారు. ఇది సహజంగా జరుగుతుంది కూడా, నా అనుభవంలో కూడా వచ్చింది. నన్ను కూడా చాలామంది అడిగారు అట్లా. అంటే కొంత జబర్దస్త్ ఆర్టిస్టుల ఒక తెలిసి తెర మీద కనిపించే మొహాలుండి చాలు, వాళ్ళు ఆ పెళ్ళికి వస్తే చాలు అంతే. అక్కడ వాళ్ళు కార్యక్రమం చేయడం కాదు. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వేరే ఇతరత్ర ప్రోగ్రామ్స్కి పిలిచేది అది వేరే, మీరు నన్ను ఎంటర్టైన్ చేయడానికి అది సపరేటు. అలా కాకుండా పెళ్ళికి వచ్చి ఆశీర్వదించి అక్షంతలు వేసి వెళ్ళిపోతే చాలు అనమాట, భోజనం చేసి వెళ్ళిపోతే చాలు. అంటే పలానా వాళ్ళ పెళ్ళికి పలానా వాళ్ళు వచ్చారని అనుకుంటారు కదా. అది కూడా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు అలా కూడా వెళ్తున్నారు. ఎందుకంటే మనకు పోయేది ఏముంది, షూటింగు లేకపోతే వెళ్తే ఒక 25,000-50,000 మనకు వచ్చినాయి అనుకోండి,
హ్యాపీ కదా అనే ఉద్దేశంతో కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పలేం, కానీ అదైతే ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ, మన తెలుగునాట కూడా ఉంది. అదే ఇప్పుడు పెద్ద స్థాయిలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో గిఫ్ట్లు కానీ లేకపోతే మా క్యాష్ ఇవ్వటం కానీ జరుగుతాయి, సడన్గా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నాగార్జున ఎప్పుడో చెప్పిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే నాగార్జున ఊరికైనా ఉండరు, అది ఎప్పటి నుంచో ఉండే ఉంటుంది. మనం 20 నిమిషాలు 30 నిమిషాలు అక్కడ స్పెండ్ చేస్తే మనకు కోట్లు వచ్చి పడుతున్నాయి అని చెప్పి ఆయన అన్న మాటలని ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళికి జనం అంటున్నారు. కాబట్టి ఇందులో ఏమో వాస్తవం లేకపోలేదేమో అనిపిస్తుంది నాకు, కొంత ఉండే ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కే 1000 కోట్లు అయితే మరి వెడ్డింగ్ సెలబ్రేషన్కి ఎంత ఖర్చు పెడతారు అనే పాయింట్ కూడా వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.